ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఏపీలో రైతుల పరిస్థితి దారుణంగా తయారైందని కూటమి సర్కారు పాలనలో ఏ పంటకు గిట్టుబాటు ధర లభించలేదని వైసీపీ అధినేత జగన్ ఫైర్ అయ్యారు. ముఖ్యంగా అరటి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పులివెందుల సమీపంలోని బ్రాహ్మణపల్లిలో అరటి తోటలను పరిశీలించి రైతు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కడప జిల్లాలో జగన్ టూర్ కొనసాగుతోంది. రెండో రోజు పులివెందుల నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. పులివెందుల సమీపంలోని బ్రాహ్మణపల్లెలో అరటి తోటలను పరిశీలించారాయన. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ ప్రభుత్వ హయాంలో టన్ను అరటి ధర 30,000 వరకు పలికిందని గుర్తు చేశారు. అరటి ఎగుమతుల కోసం అనంతపురం, ఢిల్లీ, తాడిపత్రి, ముంబైకి ప్రత్యేక రైళ్లను కూడా నడిపామని, కానీ ఇప్పుడు టన్ను 2,000కు కూడా కొనేవారు లేక పంట చెట్లపైనే మాగిపోతోందని విమర్శించారు. కూటమి ప్రభుత్వానికి రైతులపై ప్రేమ లేకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందన్నారు జగన్. ఏపీ రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు గన పట్టించుకునే కార్యక్రమం చేయకపోతే త్వరలోనే రైతుల తరపున మరో గొప్ప ఉద్యమం మళ్ళా జరుగుతుంది. ఇప్పటికే ఫీజు రీయింబర్స్మెంట్ అందక పిల్లలు కూడా అగసాట్లు పడతా ఉన్నారు. వాళ్ళ తరఫున కూడా పోరాటం చేసే పరిస్థితులు దాదాపుగా ఫీజు రీయింబర్స్మెంట్ డిసెంబర్కి వస్తే 8 క్వార్టర్స్ ఫీజులు కూడా ఇవ్వాల. గత 18 నెలల కాలంలో రాష్ట్రంలో 16 సార్లు విపత్తులు సంభవించినా రైతులకు ఒక్క రూపాయి కూడా ఇన్పుట్ సబ్సిడీ అందించలేదని జగన్ ఆరోపించారు. తమ హయాంలో సీజన్ ముగిసేలోపు పరిహారం అందించామని తెలిపారు. అరటి మాత్రమే కాకుండా మిర్చి, పసుపు, పొగాకు వంటి ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని జగన్ అన్నారు. చంద్రబాబుకు రైతుల ఉసురు తప్పకుండా తగులుతుందని, ఈ కూటమి ప్రభుత్వం త్వరలోనే బంగాళాఖాతంలో కలవడం ఖాయమని జగన్ హెచ్చరించారు. సీఎం చంద్రబాబు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారాయన. ఏదైనా విషయం జరిగినప్పుడు డ్రామా క్రియేట్ చేస్తారని సెటైర్లేశారు. ఉల్లి రైతులు, టమాటా, వరి రైతుల పట్ల అలానే వ్యవహరించారన్నారు జగన్. ప్రతి విషయంలోనూ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా జరిగినప్పుడు డ్రామా చేస్తాడు. వెంటనే 10,000 మంది రైతులతో ఫోన్లో మాట్లాడాడు అంటాడు, ఇదిగో చేసేస్తున్నామని అంటాడు. మొన్న ఏమంటాడు, ఉల్లి రైతుకి ఏమంటాడు, హెక్టార్కి 50,000 అన్నాడు. దాని ముందు 1,200 రూపాయలు పర్ క్వింటాల్ కొంటానన్నాడు. అది కొనలా. అది పోయి మళ్ళీ ఆ తర్వాత 50,000 రూపాయలు పర్ హెక్టార్కి ఇస్తాడు. అది బాయా సీన్ కట్. చంద్రబాబు టాపిక్ డైవర్ట్, మళ్ళీ ఏదో అంటాడు. టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఏదో గుడిలో లడ్డు అంటాడు, ఇంకోటి అంటాడు. వైసీపీ హయాంలో రాయలసీమ నుంచి ఉద్యాన పంటలను తీసుకెళ్లేందుకు రైళ్లు నడిచేవని జగన్ గుర్తు చేశారు.